హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ బార్బికల్. ఫస్ట్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో నేనైతే ఫేస్ ప్యాక్ వేసేసుకున్నాను కొంచెం గ్లోగా కనబడడానికి. సో అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. సో క్రిస్మస్ ముందు రోజు నైట్ మా చెల్లి మెహందీ పెట్టమంటే సో ఇలా సింపుల్గా పెట్టేశాను 2 హ్యాండ్స్కి. అండ్ ఇంకా క్రిస్మస్ రోజు మార్నింగ్ లేచామన్నమాట. మార్నింగ్ లేచి వీళ్ళు మా తమ్ముడు అండ్ మా చెల్లి అనమాట. అండ్ ఇంకా మా పిన్ని బట్టలు అయితే ఉతుకుతున్నారు. సో ఇంకా మేము ఫాస్ట్గా రెడీ అయిపోయి చర్చ్కి అయితే వెళ్ళిపోవాలి. సో ఇంకా మేము ఫాస్ట్గా రెడీ అయిపోయి చర్చ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఈ ఇయర్ క్రిస్మస్ ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. అండ్ భీమవరంలో హోలీ ల్యాండ్ అనేది అనేక చర్చ్ అనేది ఫేమస్ కదా. సో అక్కడికైతే వెళ్ళిపోయాము. మేము యాక్చువల్లీ అక్కడికే వెళ్తామన్నమాట, చర్చెస్ గట్లకి. సో ఇక్కడ ప్రేయర్ చేసుకుని చర్చ్కి అయితే వెళ్ళిపోయాము. సో చూసారు కదా, చాలా మంది వస్తారనమాట ఎక్కడెక్కడి నుంచో ఈ చర్చ్కి. అండ్ ఇంకా చర్చ్ అయిపోయాక మా బుడ్డది బొమ్మలు ఏవో కావాలని చెప్పి అడిగితే ఇక్కడ తీసుకుంటున్నాం అనమాట. అండ్ ఇంకా నా క్రిస్మస్ షాపింగ్ బ్లాగ్ అనేది నా ఛానల్లో పెట్టాను. సో ఎవరైనా మిస్ అయితే నా ఛానల్లో చెక్ చేసేయండి. సో ఇంకా ఇవి తీసుకుని అండ్ ఇంకా అక్కడ కొన్ని ఐటమ్స్ అయితే పెట్టారనమాట. సో ఇప్పుడు రేగుపళ్ళు సీజన్ కదా, మా వాళ్ళు అయితే తీసుకుంటున్నారనమాట. అండ్ ఇంకా నేను అవుట్ఫిట్స్ అనేవి దీంట్లోనే యాడ్ చేశాను లాస్ట్లో అనమాట. అండ్ ఇంకా మా చర్చ్ డెకరేషన్ ఎలా చేశారు నేను ప్రతిదీ దీంట్లో పెట్టాను. లాస్ట్లో అయితే ఉంటుంది మా చర్చ్ డెకరేషన్ అది ఎలా చేశారు ప్రతిదీ అనమాట. అండ్ ఇంకా మేము కొన్ని అయితే తీసుకున్నాము మా చెల్లి వాళ్ళు తినడానికి అని చెప్పి. ఇంకా రిటర్న్లో ఇంటికి అయితే వెళ్ళిపోతాను. మా బుడ్డది లంగా పైకెట్టుకుని నడుస్తుంది, లంగా పొడిగైపోయినట్టుంది. సో ఇక్కడ ఆటో ఎక్కి 2 కిలోమీటర్స్ అనమాట. ఆటో ఎక్కి అయితే ఇంటికి వచ్చేసాము. సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ ఏంటంటే ఫిష్ కర్రీ అండ్ ఇంకా గారెలు అయితే చేశారు. సో ఫిష్ కర్రీ మా పిన్ని బాగా చేస్తారు. సో ఈసారి డెఫినెట్గా ఫిష్ కర్రీ ఎలా చేయాలో భీమవరం స్టైల్లో నేను అదొక లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను. అండ్ ఇంకా చికెన్ పకోడీ అయితే చేశారనమాట. అవుట్ఫిట్ రెడీ అయిపోయింది కానీ మా చెల్లి వాళ్ళవి దుప్పట్టా ఒకటి ఆగిపోయింది. సో ఇంకా అప్పటికప్పుడు ఇచ్చారనమాట, క్రిస్మస్ డే మార్నింగ్ అనమాట. సో ఇంకా అవుట్ఫిట్స్ అన్నీ నేను యాడ్ చేశాను దీంట్లో. అండ్ ఇంకా సున్నుండలు కూడా చేశారు. సో ఇంకా ఫుల్ ఆకలిస్తుంది, తినేస్తున్నాం అనమాట. అండ్ నేను ఇది సిఎంఆర్ షాపింగ్ మాల్లో అయితే తీసుకున్నాను. నా అవుట్ఫిట్ 4200 పడింది. అండ్ ఇంకా మగ్గం వరకు అయితే చేయించాను సింపుల్గా. దాని కాస్ట్ వచ్చేసి 2700. ఇంకా మా చెల్లి వాళ్ళు వేసుకున్న డ్రెస్సెస్ అయితే అమ్మ కట్ పీసెస్లో భీమవరంలోనే మెటీరియల్స్ తీసుకుని స్టిచ్ చేయించారు బొటిక్లో అనమాట. 6000 అయింది 2 డ్రెస్సెస్. సో చూసారు కదా చర్చ్ డెకర్ అయితే ఎలా చేశారో. సో నాకైతే చాలా నచ్చింది, చాలా బాగా చేశారు. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్